హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, నేను ఇక్కడ 3/4 కప్పు గోధుమ పిండి అలాగే 3/4 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి మొత్తం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చపాతీ ముద్దను 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుందాం. కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు చిన్నవిగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా 2 కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు అలాగే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వకూడదండి, కొద్దిగా క్రిస్పీగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పులో 2 ఎగ్స్ని తీసుకొని అందులో కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న ఈ చపాతీ ముద్దని మనం చపాతీలాగా చేసుకోవాలి. ఈ ఎగ్ రోల్స్ పిల్లల లంచ్ బాక్సులు కానీ పెట్టామంటే వాళ్ళు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సరే కదా, ఇలా అన్నీ కూడా ఇలా చపాతీలా చేసుకున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీలో అయితే నాకు 4 చపాతీలు అయ్యాయండి. సరే కదా, ఇలా చపాతీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ చపాతీని పక్కన పెట్టుకొని మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని ఈ తవ పైన వేసుకోవాలి. మీరు కావాలంటే 2 సైడ్లు కూడా కాల్చుకోవచ్చు, లేదంటే ఒక సైడు కాలిన తర్వాత ఇప్పుడు చపాతీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 సైడ్స్ బాగా కాల్చుకున్నానండి ఆమ్లెట్ని. ఇప్పుడు ఈ ఆమ్లెట్ పైన మనం ముందుగా చేసుకున్న చపాతీని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి టర్న్ చేసుకొని మనం ఫ్రై చేసిన వెజిటేబుల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన
కొద్దిగా పెప్పర్ పొడి, అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఇవి ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకొని టూత్పిక్ పెట్టుకోవాలండి. అప్పుడే మనకి సరిగ్గా వీడిపోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.